ప్రియమైన మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఆగస్టు 15న మన గౌరవ ప్రధానమంత్రి గారు ఎర్రకోటపై మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయని, మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అని, దీని స్థానంలో లౌకిక పౌరస్మృతి సెక్యులర్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీని అమలులో తేవాలని అనేకసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మనం ఇప్పటివరకు మతపరమైన సివిల్ కోడ్నే అమలు చేస్తున్నట్టు చాలామంది చెబుతున్నారు అని చెప్పారు. ఇది నిజం కూడా. అందువల్ల దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరగాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా ఒకవేళ సెక్యులర్ సివిల్ కోడ్ వచ్చినట్లయితే ఏమవుతుంది, ముఖ్యంగా భూములకు సంబంధించి, భూ చట్టాలకు సంబంధించి ఏ రకమైన మార్పులు తీసుకురాబోతుంది? చాలామంది ల్యాండ్ క్లినిక్ ఛానల్ సబ్స్క్రైబర్స్ దీనిపై చర్చించాలని కోరి ఉన్నారు. దీనిలో భాగంగా సెక్యులర్ సివిల్ కోడ్ వలన ఇప్పుడున్న భూ చట్టాలు లేదా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నియమ నిబంధనలు ఏ రకంగా మారుతాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వివిధ మతాలకు ఉన్న నియమ నిబంధనలు ఏమిటి అన్నది తెలుసుకుందాం. మనం భూములు కొనుగోలు చేసేటప్పుడు మనము వారి భూములు వారి తల్లిదండ్రుల నుండి సంక్రమించి ఉంటాయి, లేదా అలా సంక్రమించిన వారి నుండి కొనుగోలు చేసి మరొక్కసారి అమ్ముతూ ఉండొచ్చు. అంటే భూములు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా అమ్మకపుదారులు భూమి ఎలా దక్కలపడింది అన్నది, వారి వారసుల నుండి ఎలా వచ్చింది అన్నది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి మీకు తెలుసు. ఇక్కడే సెక్యులర్ పౌరస్మృతి లేదా సెక్యులర్ సివిల్ కోడ్ యొక్క అవసరం కనిపిస్తుంది. అంతేకాక ఇప్పుడు ఉన్న కమ్యూనల్ సివిల్ కోడ్, ఇప్పుడు ఏదైతే సివిల్ కోడ్ అమలు చేస్తున్నామో దాని ప్రకారము ఎలా ఈ ల్యాండ్ చట్టాలు ఉన్నాయన్నది తెలుసుకుందాం. మనమందరం భారతీయులు నేరం చేస్తే అందరికీ ఒకే శిక్ష ఉంటుంది. ఆ క్రిమినల్ యాక్ట్ కింద ఒకే శిక్ష ఉంటుంది. అతడు ఏ మతస్థుడైనప్పటికీ, ముస్లిం అయినా, సిక్ అయినా, హిందూ అయినా, జైన్ అయినా, బుద్ధుడైనా. కానీ పౌరస్మృతి దగ్గరకు వచ్చేసరికి ఒక్కో మతానికి ఒక్కొక్క రకమైన నిబంధనలు, చట్టాలు ఉన్నాయి. దానితో పాటు భూమికి సంబంధించి వారసత్వ నిబంధనలు, చట్టాలు కూడా ఒక్కో మతానికి ఒక్కో రకంగా ఉండడం ఈ భారత ఆవరణలో ఒక ప్రశ్న. మన చర్చ భూములకు మాత్రమే లిమిట్ చేద్దాం. ఒక వ్యక్తి వీలునామా లేకుండా ఉన్నా అది చెల్లకుండా ఉండే రీతిలో ఉంటే ఇప్పుడు మాత్రమే వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. హిందూ ఉమ్మడి ఆస్తిలో పిల్లలకు పుట్టుకతోనూ లభించే హక్కులు యజమాని చనిపోయేటప్పుడు వచ్చే వారసత్వ హక్కులకు సంబంధం లేదు. హక్కులు మరణంతోనే బదిలీ అవుతాయన్నది మనం తెలుసుకోవాలి. వ్యక్తి మరణించిన వెంటనే అతని సర్వ హక్కులు అతని వారసులకు సంక్రమిస్తాయి. చనిపోయిన వ్యక్తికి చట్టం దృష్టిలో ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండవు. అందుకనే చనిపోయిన వ్యక్తి తీసుకునే ఉత్తర్వులపై పత్రాలు చెల్లవు. కాబట్టి స్థిరాస్తి విషయంలో ఎలాంటి న్యాయపరమైన చర్యలు చేపట్టాలన్నా ముందుగా వారసుల పేర్లు, చిరునామాలు తెలుసుకోవాలి. దానికి ముందే ఆ పార్టీ చనిపోయినట్టయితే అతని వారసులు వారి చిరునామాలు వారిని పార్టీగా చేరుస్తూ, ఒకవేళ దావా పెండింగ్లో ఉన్నట్టయితే చనిపోతే వారి వారసులను పార్టీగా చేర్చాలి. ఇక హిందువులకు సంబంధించి వారి యొక్క వారసత్వ చట్టం 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారము హిందువుల యొక్క వారసత్వం నిర్ణయించబడుతుంది. వారసత్వ చట్టాలలో బంధువులకు వివిధ స్థాయిలలో హక్కులను కల్పిస్తారు. హిందూ వారసత్వ చట్టం హిందువులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధుల మతాల వారికి అది వర్తిస్తుంది, కామన్గా వర్తిస్తుంది. కానీ ముస్లింలకు, క్రైస్తవులకు, పార్సీలకు అది వర్తించదు. ముస్లింలకు వాళ్ళ మహమ్మద్లా ఉంది. మతపరమైన సిద్ధాంతాలు, సూత్రాలు, వాటిపై కోర్టులు చెప్పిన తీర్పులు ఇందుకు ప్రాతిపదికలు. ముస్లిం పర్సనల్ లా షరియత్ చట్టం 1937 ముస్లిం వారసత్వాలను నిర్ణయిస్తుంది. ఇందులో కూడా షియా ముస్లింలకు ఒక రకంగా ఉంటుంది, సున్నీ ముస్లింలకు ఒక రకంగా ఉండడం విశేషం. ఇక క్రైస్తవులు, పార్సీల వరకు వచ్చినట్టయితే, అలాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వారికి వచ్చినట్టయితే 1925 భారత వారసత్వ చట్టం ప్రకారము వారి యొక్క వారసత్వాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ రకంగా భారతీయులు వారి మతాల ఆధారంగా, అంటే హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధ మతం వారికి 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారము, క్రైస్తవులు, పార్సీలకు 1925 నాటి భారత వారసత్వ చట్టం ప్రకారము, ముస్లింలకు 1937 షరియత్ చట్టం ప్రకారము వారసత్వాలు నిర్ణయించడం కొసమెరుపు. సమాజంలో సహజీవనం కొనసాగిస్తున్న మనం అనేక సందర్భాలలో ఇతరులతో
ఇతర మతాల వారితో లావాదేవీలు నిర్వహించవలసి ఉంటుంది. వారి వారసత్వ హక్కుల గురించి తెలుసుకోక తప్పదు. ఇవేమీ తెలుసుకోకుండా లావాదేవీలు నిర్వహిస్తే కష్టాలు, నష్టాలు చవి చూడాల్సి రావచ్చు. న్యాయపరమైన చర్యలు కూడా చెల్లని పరిస్థితి ఎదురు కావచ్చు. దీనికి సంబంధించి వివిధ మతాలకు ఉన్న వారసత్వ చట్టాలను మరింత వివరంగా మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.